ఒక చిన్న పల్లెటూరులో వినయ్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు, కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి కలవాడు. ఒకరోజు గ్రామ పెద్దలు చెప్పారు, అడవిలో ఒక పురాతన ఖజానా దాగి ఉందని. కాని ఆ అడవి చాలా ప్రమాదకరమని కూడా హెచ్చరించారు. వినయ్కి సాహసం చేయాలనే కోరిక కలిగింది. నేను ఆ ఖజానాను కనుక్కొంటాను అని నిశ్చయించుకున్నాడు. తన స్నేహితుడు రాముతో కలిసి అడవిలోకి బయలుదేరాడు. అడవిలోకి వెళ్లిన తర్వాత వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. పెద్ద పెద్ద చెట్లు, గంభీరమైన శబ్దాలు, దారిలో వచ్చిన జంతువులు అన్నీ భయపెట్టాయి. ఒకసారి రాము భయపడి, మనం వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. కాని వినయ్ ధైర్యంగా, మనం కలిసి ఉంటే ఏ కష్టం అయినా ఎదుర్కోగలం అని అతనికి ధైర్యం చెప్పాడు. కొంతసేపటి తర్వాత వారు ఒక గుహను కనుగొన్నారు. గుహలో చీకటి ఎక్కువగా ఉంది. అయినా వారు ధైర్యంగా లోపలికి వెళ్లారు. చివరకు అక్కడ ఒక పాత పెట్టె కనిపించింది. ఆ పెట్టెలో బంగారం కాదు, ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో నిజమైన ఖజానా ధైర్యం, స్నేహం, మరియు నమ్మకం అని వ్రాయబడి ఉంది. వినయ్, రాము ఆ విషయానికి అర్థం చేసుకున్నారు. వారు గ్రామానికి తిరిగి వచ్చి తమ అనుభవాన్ని అందరితో పంచుకున్నారు. నీతి: నిజమైన సాహసం అంటే భయాన్ని జయించడం. ధైర్యం, స్నేహం కలిస్తే ఏ సమస్యనైనా అధిగమించవచ్చు.